ఓకేనా? నేను చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ ఢిల్లీలో ఉండే, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ వెళ్ళారు. అయితే ఒంటరిగా ఉండేటోండి హైదరాబాద్లో. ఒక ఫిఫ్త్ వరకు నేను కూడా ఢిల్లీలోనే ఉండే, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను. చాలా ఒంటరిగా ఉండేటోడిని హైదరాబాద్లో. అంటే అది ఢిల్లీ నుంచి, అప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రాన్స్ఫర్ వెళ్ళాం కాబట్టి నాకు అక్కడ ఇంట్రెస్ట్ లేక నేను హైదరాబాద్లోనే వేయండి అక్కడ చదువుకుంటాను వచ్చేసాను. వచ్చినప్పుడు వచ్చేటప్పుడు బాగుంది, కానీ ఆడ వచ్చిన తర్వాత చాలా ఒంటరి అయిపోయి ఉండే నేను. మా టీచర్స్తో సహా అనేది ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు పిల్లాడు అనే దాంట్లో ఉండేది. ఆ టైంలో కొద్దిగా ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చే వరకు, ఇంటర్మీడియట్ 10th అయితే మంచిగా మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చే వరకు ఆ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఎట్లాంటి ఫ్రెండ్స్ అంటే డ్రింక్స్, ఇంకా సినిమాలు ఎక్కువ చూస్తున్నాం. అప్పుడేం డ్రింక్ అంత అలవాటు కాలే, కానీ సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళము. అయితే అక్కడ క్యాథలిక్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఒక ఫ్రెండ్ ద్వారా క్యాథలిక్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా బాగా తాగేది, వాళ్ళు చాలా ఎక్కువ తాగేది అనమాట. వాళ్ళంతా స్టడీ లేదు వాళ్ళకి, వాళ్ళు లేబర్ వర్క్ చేసుకుంటూ తాగేది. వాళ్ళు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడి ప్రేమగా ఉండేసరికి వాళ్ళకి దగ్గర అయ్యారు. ఇప్పుడు కూడా ఫ్రెండ్సే వాళ్ళు. ఇప్పుడు అంతా వాళ్ళు రక్షణలో కూడా వచ్చారు. కానీ వాళ్ళు అప్పుడు చాలా దగ్గర అయ్యేసరికి ఇక నాకు డ్రింక్ అలవాటు అయింది. డ్రింక్ అలవాటు అయిన తర్వాత కొద్దిగా అది ఎక్కువ స్టేజ్కి వచ్చి ఒక సమయం ఎట్లా వచ్చిందంటే ఇక ఎవ్రీడే తాగాల అనే దాంట్లోకి వచ్చేసాను. మెయిన్ తాగుడు ఎట్లా అలవాటు అయిందంటే ఒంటరితనం వల్ల. ఒంటరిగా చాలా డిప్రెషన్లో ఉన్నట్టు ఉండేటోడిని ఎప్పుడు, దానివల్ల అలవాటు అయింది. ఈ ఫ్రెండ్స్ కూడా ఎట్లా అంటే అవసరానికి వాడుకునుడు, వచ్చి వెళ్ళిపోవడం, అవసరానికి వాడుకునుడు వెళ్ళిపోవడం, తాగాల నా దగ్గర 500 1000 తీసుకోవాలి వెళ్ళిపోవాలి, అట్లాంటి ఫ్రెండ్స్ అనమాట. అంతేగాని మనం వాళ్ళు మాట్లాడినంత దగ్గర అయితే ఉండరు మనకు. ఇక ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే ఇక ఒంటరితనము, ఇక మొత్తం బార్లో కూర్చొని ఒంటరిగానే తాగాల, ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇక అప్పుడే అంత వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒంటరిగానే తాగాల. నేను యాక్చువల్లీ చూస్తే చచ్చిపోవాల్సిన మనిషిని. నేను ఎంత తాగేటోనంటే నేను హాస్పిటల్ పోయి నేను సొంతంగా చెక్ చేయించుకున్నా, ఎట్లాగో చచ్చిపోతాలే ఏదో అయ్యి ఉంటుందని. నా సొంతంగా హాస్పిటల్ పోయి హార్ట్ చెక్ చేసుకుంటే అంత నార్మలే ఉన్నాయని డాక్టర్ చెప్పిండు. చెప్తే ఇంకా అంటే బతకాలని ఇంట్రెస్ట్ లేదన్నమాట ఆ టైంలో. స్టడీ వదిలేసాను సరిగా, అంటే ఉన్నది కాలేజ్ చదువుతున్నా కానీ అంత చదవలేకపోతున్నాను. ఇక ఆ టైంలో అట్లా జరుగుతున్న టైంలో ఈ క్యాథలిక్ ఫ్రెండ్స్ యాంథోనీ అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు. యాంథోనీ ఆయన నాకు చాలా క్లోజ్ ఉండే అనమాట ఆ టైంలో. ఇప్పుడు కూడా మలక్పేటలో పాస్టర్ ఆయనే సేవ చేస్తున్నాడు. ఆయన చాలా క్లోజ్ ఉండే నాకు. క్లోజ్ ఉంటే ఆ టైంలో ఆయనకు రక్షణ లేదు. ఆయన కూడా క్యాథలిక్, ఆయన గ్రీటింగ్ షాప్లో జాబ్ చేసేవాడు. అయితే నేను కారు ఆయన వాళ్ళ ఓనర్కి కారు రాదు, ఆయనకు వచ్చేది కారు. ఆయన పికప్ చేసుకొని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళేటోడు, అంత క్లోజ్ ఉండే ఆయన అన్నమాట. అయితే ఒక టైం వచ్చేసరికి జాబ్ పోతే బస్ స్టాండ్లో ఉండేటోడు. ఏమో తిండి గిట్లా అన్నీ కూడా నేను బస్ స్టాండ్కి తీసుకొచ్చి అందించేటోడిని. ఆయనకి డిప్రెషన్ వచ్చి ఆయన ఏం చేశాడంటే నాకు అబద్ధం చెప్పి శ్రీశైలం కొండ మించి పోయి సూసైడ్ చేసుకుందామని 300 feet నుంచి దూకేశాడు. 300 feet నుంచి దూకేసేసరికి కింద చెట్టు లేకుండే అట, కానీ ఈయన పడ్డప్పుడు మాత్రం చెట్టు వచ్చిందట. ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. చెట్టు వచ్చి చెట్టు మీద పడేసరికి కింద ఎవరో ఉంటారు కదా అడవిలో పనిచేసే మనుషులు, వాళ్ళు చూసి దింపి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 1 month హాస్పిటల్లో ఉన్నాడు. 1 month అప్పటిదాకా తెలియదు నాకు ఆయన అట్లా దూకిండని, అప్పటిదాకా తెలియదు. 1 month తర్వాత వాళ్ళ తమ్ముడు కలిశాడు నాకు. ఇట్లా జరిగింది అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అరే ఇంత ప్రేమగా ఇంత చూసుకుంటే సూసైడ్ చేసుకోవడానికి పోయినా అని. అయితే ఆయన దగ్గరికి పోయి వీళ్ళతో పాటు ఒకసారి పోయినా, ఆయన చర్చిలో పనిచేసేటోడు. ఆయన ఏంటంటే బతికిన తర్వాత ఒకటే అనుకున్నాడు, దేవా నువ్వు నన్ను కాపాడావు, నేను నీకోసమే జీవిస్తాను ఉన్న జీవితం అని చెప్పేసి ఆయన క్యాథలిక్ చర్చ్లో జాయిన్ అయ్యాడు. ఆయన సత్యం అంతా అంటే ఆయనకు తెలియదు అనమాట అప్పటికి. ఆయన క్యాథలిక్ చర్చ్లో జాయిన్ అయ్యాడు. కలవడానికి పోయినా నేను మాట్లాడలే ఆయనతో, ఇట్లా చేశాడని. కొంతకాలం మాట్లాడే తర్వాత మాట్లాడాను. మళ్ళీ ఆయన రక్షణ పొందినప్పుడు ఆయన విన్సెంట్ బ్రదర్ అనే ద్వారా రక్షణ పొందాడు. పొందిన తర్వాత
7 ఇయర్స్, ఒక 7 ఇయర్స్ నా కోసం బాగా ప్రార్థన చేసేది. దాని తర్వాత ఎవరు కలిసినా కూడా మా ఫ్రెండ్ కోసం ప్రార్థన చేయండి అని చెప్పేది. అలా ఆ 7 ఇయర్స్లో నేను చాలా ఘోరంగా ఇంకా 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 నేను అట్లా అయ్యి ఒకరోజు నాకే, అరే ఇన్నిసార్లు సువార్త చెప్పడానికి ట్రై చేశాడు కదా, నేనేమో వినడానికి రెడీగా లేను, ఒక్కసారి చర్చికి పోదామని పోయాను. ఆ టైంలో అందరు నన్ను వదిలేసిన పరిస్థితి కాబట్టి చర్చికి నేను ఎంటర్ కాగానే అక్కడ ప్రార్థన నడిపించే వ్యక్తి వదిలేద్దామన్న సంబంధాల గురించి మనం ప్రార్థన చేద్దామన్నాడు చర్చిలో ఎంటర్ కాగానే. నాకు అనిపించింది దేవుడు నాతోటే మాట్లాడుతున్నట్టు అనిపించింది. అప్పుడు నేను చర్చికి రావడం స్టార్ట్ చేశాను. దేవుడుకి దగ్గర అవుతూ ఒక 3-4 మంత్స్ తర్వాత బ్యాప్టిజం కూడా తీసుకున్నాను. ఆయనతో పాటు మినిస్ట్రీలో జాయిన్ అయ్యాను. బ్యాప్టిజం తీసుకోవడమే కాకుండా విన్సెంట్ బ్రదర్ దగ్గర మినిస్ట్రీలో జాయిన్ అయ్యాను. ఒక 3-4 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయింది. ఎప్పుడు మ్యారేజ్తో బయటకు వచ్చాను. వీళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఇండివిజువల్గా చేస్తున్నారు. నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇక ఎవాంజలిజము, కొండల స్వార్థ, అవి ట్రైబల్ ఏరియాస్ మధ్యలో వాటితో అట్లా వెళ్తూ ఈరోజు అట్లా స్వార్థకి వెళ్తాం అనమాట. అవుట్ స్టేషన్స్కి వెళ్తాము, దేవుని సేవలో నిలబెడుతున్నాము. కాబట్టి దేవుడు నన్ను ఎన్నో విషయాల్లో రక్షించాడు. నేను డ్రింక్ చేసేటప్పుడు ఎన్నోసార్లు పడిపోయిన స్థితి. ఎట్లా అంటే యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా లారీ వచ్చి గుద్దొచ్చు, అట్లాంటి పరిస్థితి. ఒకసారి కారులో నేను ఫ్రెండ్ తాగిపోతుంటే ఇంటికి వచ్చిన తర్వాత కార్ అద్దాలు మొత్తం పగులున్నాయి, కారు మొత్తం డ్యామేజ్ అయ్యింది. నేను దేనికి గుర్తినో నాకే గుర్తులేదు, కానీ లోపల మనుషులకు మాత్రం మేము సేఫ్ ఉన్నాం. అట్లాంటి స్థితిలో కూడా దేవుడు ఇంటికి తీసుకొచ్చాడు. అసలు ఎట్లా ట్రై చేసిందో నాకు గుర్తు కూడా లేదు. ఇంటికి దేవుడు తీసుకొచ్చాడు అనమాట. అలాంటి స్థితిలో కూడా దేవుడు నన్ను రక్షించి ఈరోజు నిలబెట్టాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు దీవించుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన దేవ, తండ్రి మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవ. ఈరోజు నాయన తండ్రి మరి ఇక్కడ రప్పించినందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవ. నాయన తండ్రి వాక్యం ఏదున్నా మీ కృప ద్వారా చెప్పడానికి సహాయం చేయండి. మీరే మాట్లాడండి, కనికరం చూపించండి, మీరే మయం పొందాలి తండ్రి. స్తోత్రములు దేవ. ఇక్కడ ఉన్న వారందరినీ గుర్తు చేసుకోండి, సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Genesis 3:17. Genesis 3:17. ఆదికాండం 3:17. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడండి? ఆదాంకి ఒక పండు తినొద్దు అని చెప్పాడు. ఆదాన్ని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు అన్ని ఇచ్చాడు ఆదాన్ని. నిజంగా చెప్పాలంటే జంతువుల మీద, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. దేవుడు మనిషికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ ఉండేయా? పని దేవుడు ఇచ్చాడు, తోటను చూసుకునే పని ఇచ్చాడు. కానీ మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తామో అప్పుడు మనకు దేవుడు తోడున్నప్పుడు మనకి ఈ కష్టాలు, ఇప్పుడు ఉన్న భౌతిక కష్టాలన్నీ కూడా వాటిలో ఒక విశ్వాసం, ధైర్యం అనేది మనకు వస్తుంది. కానీ ఆదం ఏం చేశాడు? ఆదం దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు. ఫస్ట్ అవ్వ చేసింది, తర్వాత ఆదం చెప్పాలి కదా, దేవుడు ఇట్లా చెప్పాడు కదా. కానీ ఆదం విన్నాడు, దానికి మళ్ళా తప్పు చూపిస్తే వంకలు చూపించాడు ఆదం. ఈరోజు మన జీవితాల్లో మన దేవునికి అకౌంటబుల్గా ఉన్నామా? దేవుడు ఒక మాట చెప్తే దానికి మనం అకౌంటబుల్గా ఉన్నామా? ఈరోజు నా వాక్యం ఏంటంటే అకౌంటబిలిటీ. మనము ఎవరైనా మనం ఎవరి మీద కోపం వచ్చిందో అనుకోండి, ఎవరి మీద ఏదైనా గొడవ అయ్యి కోపం వస్తే మనం ఏం చెప్తాం? దేవుడు చూసుకుంటాడు, నువ్వు దేవునికి లెక్కొప్ప చెప్పుకోవాలి. చిన్న చిన్న విషయాలు, పర్సనల్ కోపాలు వచ్చినా కూడా మనం ఏం చెప్తాం? నువ్వు దేవునికి లెక్కొప్ప చెప్పాలా, దేవుడు చూసుకుంటాను అని అంటాం. కానీ
మనం నోటి మాటతోని ప్రతిదానికి దేవుడు 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 అని మాట్లాడతాం, కానీ నిజంగా మన జీవితంలో మనం అకౌంటబుల్గా ఉన్నామా దేవునికి అనేది మనం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం డివైన్ అకౌంటబిలిటీ అంటే దేవుడు మనకు చెప్పిన మాటకి కరెక్ట్గా మనం లోబడి ఉంటున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించుకుందాం, మనల్ని మనము పరీక్షించుకుందాం. ఒక సంఘంలో మనమంతా ఎవరమండి? క్రీస్తు శరీరంలో భాగాలు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. అందరూ మీరైనా వాక్యం విని ఉండి ఉంటారు ఇవన్నీ కూడా, కానీ క్రీస్తు శరీరంలో మనం భాగాలు మనం అంతా. ఈరోజు స్టేజ్ మీద నిల్చుకునే వాడితో సహా ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతి వాళ్ళకి అంతే విలువ ఉంది దేవుని దృష్టిలో, అంతే కదా. క్రీస్తు శరీరంలో భాగం. ఈరోజు బయటికి కనపడకపోవచ్చు, మీరు ఎవరు కూడా బయటికి స్టేజ్ మీద ఒక ఫేమ్ లాగా కనపడకపోవచ్చు, కానీ మనకు అంతే వాల్యూ, అంతే విలువ. పరలోకం పోయిన తర్వాత ఈయన స్టేజ్ మీద ఎక్కాడు కాబట్టి ఈయనకు మంచి కిరీటం ఇస్తా, లేకపోతే ఈయన వాచ్మెన్ ఉన్నాడో చెప్పులు మోసాడో కాబట్టి ఈయన తక్కువ అని ఉంటుందా? ఉండదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఒక వాచ్మెన్ అయినా సరే, మనకు దేవుని పనికి వచ్చేసరికి అందరూ సమానమే. దేవుని వాక్యం మనకు చెప్తుంది అనమాట. మన శరీరంలోనే ఒకటి చూసుకుందాం. గుండె కనపడతా అందరూ కనపడతారు, మొహం కనపడతాయి, మొహం కనపడతాయి. అయితే మొహం అన్నదనుకో గుండెతోని నేనైతే మంచిగా గొప్పగా ఉన్నాను, నువ్వైతే బయటికి అసలు కనపడవని అన్నది అనుకోండి. అప్పుడు అంటే అది గుండె కోపం వచ్చి అలిగి ఒక 2 నిమిషాలు నేను పని చేయ చూడు ఏం జరుగుతుందో అని అన్నది అనుకోండి, బతుకుతాం మనం? బతుకుతాం. కాబట్టి మనము క్రీస్తు శరీరంలో భాగాలమని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైనా సరే అకౌంటబుల్గా మనము ఉండాలి దేవునికి. మనకు ఒక బాధ్యత అనేది దేవుడు ఇచ్చాడు. ఏంటంటే నువ్వు నీ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు నా కోసం అని ఒక బాధ్యత అనేది ఇచ్చాడు. దాంట్లో మెయిన్ పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతామండి. చిన్న చిన్న విషయాల్లో ఒక బస్సులో ఒక పాస్టర్ ప్రయాణం చేస్తున్నాడు, ఒక కండక్టర్ పాస్టర్ మధ్యలో డిస్కషన్ జరిగినప్పుడు నేను పాస్టర్ అని చెప్పినప్పుడు ఆయన టికెట్ తీసుకున్నప్పుడు చిల్లర కొంచెం ఎక్కువ వచ్చిందట. పాస్టర్ చేంజ్ ఇచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు ఆయన అనుకుంటున్నాడంట మనసులో, వీళ్ళకి ఎన్నో డబ్బులు వస్తాయి, ఈ చిల్లర నేను ఎందుకు రిటర్న్ చేయాలా, ఎందుకు ఇవ్వాలని అనుకుంటూ మళ్ళా మనసాక్షి ఒప్పుకుంటలేదు. అరే ఇచ్చేద్దాంలే చిల్లర అని అనిపిస్తుంది. దిగేటప్పుడు చిల్లర ఇచ్చాడు, రిటర్న్ చేసేసాడు బస్ దిగేటప్పుడు. అప్పుడు ఆ కండక్టర్ అన్నాడట, నేను కావాలని చిల్లర ఎక్కువ ఇచ్చాను, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు మనము ఎక్కడైతే ఏ సమాజంలో అయితే మనం జీవిస్తున్నామో ఈ సమాజంలో మనల్ని గమనించేవారు ఉన్నారు. మనం అకౌంటబుల్గా దేవుని యొక్క విధేయతగా మనం వాళ్ళకి కనపడాలి. అప్పుడే కదా మనం సాక్ష్యంగా ఉంటాం, వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి అకౌంటబిలిటీలో మనం జీవిస్తున్నాం, క్రీస్తు కొరకు జీవిస్తున్నాము. క్రీస్తుని దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏంటంటే నోటి మాటే కదా, ఏదన్నా ఒకటి అనేస్తున్నారు అన్నమాట. నేను తప్పు ఉంటాను, నేను దేవుణ్ణి నమ్ముకొని వదిలేశాను, అక్కడ ఏం లేదు, బైబిల్లో ఏం లేదు, బైబిల్లో అంతా అపరిశుద్ధత ఉంది అని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అవునా? మన మాటల ద్వారా కూడా మనకు అకౌంటబిలిటీ ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడతామో అది దేవుడు గమనిస్తున్నాడని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. రెండోది స్టెవార్డ్షిప్. మనము మనకిచ్చే తలాంతుల్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా దేవుణ్ణి? మనకిచ్చే తలాంతుల్ని కరెక్ట్గా మనం దేవుణ్ణి యూజ్ చేస్తున్నామా? మనకు దేవుడు ఒక మాట చెప్తే లోబడే గుణం మనకు ఉందా అనేది మనం గమనించుకోవాలి. మీరు చూడండి, ఆదాం కాలం నుంచి ఇప్పటిదాకా కూడా ఈరోజు ఇంత పాపం జరుగుతుంది మనకు లోకంలో, కానీ ఆదాం కాలం నుంచి ఇప్పటిదాకా మోషే ఏదైనా చిన్న తప్పు చేసినా, ఆదాం ఒక చిన్న తప్పు చేసినా కూడా దేవుడు ఊరుకోలేదు. మనకి ఏదో విధంగా దావీదంతా దేవునికి హృదయాన్సాయి ఉండి పాపం చేస్తే దేవుడు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు దేవుడు కృప నడుస్తుంది ఇంకా. కాబట్టి ఎంత పాపం చేసినా మన మధ్యలో ఎవరేం తప్పిపోతున్నా కూడా మనము దేవుని యందు
మనం భయభక్తులు కలిగి ఇంకా మనం ముందుకు రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని నమ్ముకున్నాము, ఇక ఏం చేసినా పర్వాలేదులే, రక్షణ వస్తుంది, రక్షణ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనం ఏదన్నా చిన్న చిన్న తప్పులు తప్పిపోయినా పర్వాలేదు అనుకుంటారు. అది చాలా తప్పు. అంతేనా? అకౌంటబిలిటీ అంటే అంతే కదా. మనం రోమీలకు రాసిన పత్రిక 14:12 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 14:12. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనం ఏం చేయాలట? ప్రతి వాళ్ళం కూడా దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనలో చాలా మంది ఇట్లా కూడా అనుకుంటారు, ఒక తప్పు చేశాను, ఇక నా లైఫ్ అయిపోయిందిలే, అయిపోయింది, ఇక నేను ఈ తప్పులు చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయాను కాబట్టి దేవుడేం మనల్ని పట్టించుకోవట్లే, తప్పుల వల్ల దేవునికి దూరం అయిపోయాను అనుకుంటాను. ఇది కూడా తప్పే. మనం పాపం చేయడం తప్పే, పాపం చేసిన తర్వాత దేవుని దగ్గర తిరిగి రాకపోవడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి మన పేతురు జీవితం మనం ఒకసారి చూసుకుంటే, అంత దగ్గరగా దేవుని యందు అంత దగ్గరగా జీవించి పేతురు అంత ఉండి ఎన్ని విషయాల్లో తప్పిపోయాడంటే, అప్పటికి దేవుడు యోహాను సువార్త 21 ఏమడుగుతున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. అక్కడ చూడండి, సైమన్ సన్ ఆఫ్ జోనా అని అంటాడు. తెలుగులో ఒకసారి చదవండి. 15వ వచనం చదవండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, ఒక నిమిషం ఒకసారి ఆలోచించండి. ఇంత దగ్గరగా పేతురు ఇంత దగ్గరగా జీవించాడు కదా యేసు ప్రభుకి, అంతకాలం తిరిగాడు, అంత దిగాడు. అయినా కూడా పేతుర్ని పిలిచేటప్పుడు సన్ ఆఫ్ జోనా అని అంత మర్యాద ఇచ్చి పిలవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక క్లోజ్ ఫ్రెండ్తోని చాలా తిరిగాను అనుకున్నాను, మామూలు నిక్ నేమ్తో పిలుచుకొని ఇక నాకు కోపం వచ్చో లేకపోతే ఆయనతో కొంచెం ఎడబాటు అయిన తర్వాత ఏమో పిలుస్తా, తండ్రి పేరుతో పిలిచాను అనుకోండి, ఎలా ఉంటుంది ఆయనకి? ఏంది పిచ్చి పట్టిందా నీకేమన్నా, పేరు సరైన చేంజ్ చేసినావు, ఏమైంది ఇప్పుడు అన్నట్టుంటుంది. కాబట్టి దేవుడు పాపాన్ని దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. ఎప్పుడైనా సరే దేవుడు పాపాన్ని ఒప్పుకోడు. అది మనము గమనించుకోవాలి. ఎప్పుడైనా ఏం కాదులే, మనం ఎట్లయినా జీవించవచ్చులే, దేవుడు ఒప్పుకుంటాడన్నా. అంతేనా? నేను ఒకరిని కలిశాను. మామూలుగా నేను YMCA పోయినప్పుడు ఎక్కడో నేను మీటింగ్లో పోయినప్పుడు ఒకరు కనపడుతుంటారు. ఆయన పేరేం చెప్పాను కానీ కనపడుతుంటారు. ఆయనే నేను సేవకుడిని, దేవుడు నన్ను పిలిచాడని అంటాడు. ఎప్పుడు ఇతరులను తిడుతుంటాడు, దూషిస్తుంటాడు. ఎవరితోనైనా గొడవైంది అనుకోండి, నేను ఒకసారి ముఖం మీద తిట్టినా, అనవసరంగా తిట్టినా అనిపించింది. తర్వాత ముఖం మీద తిట్టినా, అనవసరంగా తిట్టినా అనిపించలే కానీ అది చిల్లర అయిపోయింది. నీ ఈపు చూసుకొని తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడన్నా, ఎందుకంటే నాకు విసుగు పుట్టి ఆ మాట అనేసరికి ఆయనే నాకు సీరియస్ అయిపోయింది. చెప్తున్నా, నువ్వు చచ్చిపోతావు, నీ ఫ్యామిలీ చచ్చిపోతుంది, ఇట్లా మాట్లాడుతావు, మళ్ళీ ఆయన నేను సేవకుండా చెప్పుకుంటూ తిరుగుతాడు. మన నోటి మాటలు ఎప్పుడైనా దూషించే మాటలు రాకూడదు. మనం ఒకవేళ దేవుని పని చేస్తే అది గుర్తుపెట్టుకోండి, మన దేవుడు జీవం గల దేవుడే కానీ నువ్వు చచ్చిపోతావని అనేది ఉంటే ఈ లోకల్ ఒక్క మనిషి కూడా నిలబడు. అంతేనా? మన తప్పులు దేవుని ముందు దేవుడు ఇట్లా అన్నాడు అనుకోండి, 7 రోజుల్లో నీకు 7 రోజులే అవకాశం ఇస్తున్నా, 8వ రోజు నేను శిక్షిస్తా అన్నాడు అనుకోండి, నిలబడతారా? 7 రోజుల్లో ఏ తప్పు చేయకుండా ఉంటారా మీరు?
నిలబడరు. మనలో ఎవరూ నిలబడలేరు, దేవుడు కానీ అట్లాంటిది. కాబట్టి మన హృదయాల్లో ఎప్పుడైనా సరే మనకు మ్యూచువల్ అకౌంటబిలిటీ ఉండాలి. మూడోది ఏంటంటే మ్యూచువల్ అకౌంటబిలిటీ. మనకు ఎప్పుడైనా సరే మన ఒక్కరి పట్ల ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే మన సహోదరులు మనందరం కాబట్టి మనకు ఒకరి పట్ల ఒకరికి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఏముందంటే పలకరించాలి. అట్లీస్ట్ చర్చ్కి వచ్చినప్పుడు మనం నీకోసం నేను ప్రార్థన చేస్తా, నీ సమస్య ఉందా నీకేమన్నా అనే అకౌంటబిలిటీ మనకు ఉండాలి. దేవుడు మనకు అక్కడ హృదయపూర్వకంగా ప్రేమించాలని కోరుతున్నాడు అవతల మనిషి. కానీ మనం అలా ఉంటామా? కొన్నిసార్లు అంటే మనం ఉంటాం, చాలా మందిగా అసలు ఎవరు ఉండరు అని నేను అనను, ప్రేమించేవారు ఉన్నారు. కానీ మనం కొంతమందిగా ఎట్లుంటామంటే మన సెల్ఫిష్ నేచర్ మనం వెళ్ళిపోతాం అనమాట. ఎవరిని పట్టించుకోం, మనది మనమే అనమాట, వెళ్ళిపోతాం. ఎవరు ఎట్లున్నారో పట్టించుకోం. కాబట్టి అట్లాంటిది మనకు దేవుని నమ్ముకున్న పిల్లలుగా మనకు ఉండకూడదు. ఆ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు బైబిల్లో క్లియర్గా అన్నమాట, నువ్వు ఒకరిని క్షమిస్తేనే నీ పాపాలు క్షమించబడతాయి. మన కోపాలు పెంచుకుంటూ వెళ్ళిపోవుడు, అట్లాంటి ఎప్పుడు కూడా అలుగుడు, అట్లాంటి దేవుని పిల్లల్లో మనకు ఉండకూడదు. ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన చర్చ్కి, ఒక వాచ్మెన్ వచ్చిన వాచ్మెన్ ఐఏఎస్ ఆఫీసర్ని పలకరించినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాచ్మెన్ని పలకరించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో అందరూ ఒకటే కాబట్టి. తర్వాత ఆయన ఉండే హోదాల్లో మాత్రం ఆయనకు వాల్యూ ఇవ్వాలి. ఆఫీస్ పోయినప్పుడు బయట కలిసినప్పుడు ఇవ్వాల. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు కదా హెడ్, కాబట్టి ఇక్కడ మనము వాల్యూ ఖచ్చితంగా మనం ఇచ్చేవారుగా మనము ఉండాలి. వార్నింగ్, నెక్స్ట్ వార్నింగ్ అగేన్స్ట్ ప్రైడ్. కొంతమందికి లోబడే గుణం ఉండదు. పాస్టర్ ఏదైనా చెప్పినా లోబడే గుణం ఉండదు, నా ఇష్టము అన్నట్టు జీవిస్తారు అన్నమాట. చర్చికి ఒకరు చర్చికి వచ్చేసి బయట తిరిగేసి ఏదో ఎవరో బలవంతం మీరు చర్చికి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. పాస్టర్ చెప్పాడట, చర్చిలో కూర్చో, నీ లైఫ్ సరి చేసుకో అని చెప్తే ఆయన నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు తిరిగాడు. 2 ఏళ్ల తర్వాత ఒక రోగంతో వచ్చాడట. వచ్చి అప్పుడు మనసు పొందుతున్నాడు. కానీ మనం ఎప్పుడైనా సరే మన ప్రైడ్ని అణగదొక్కేవారుగా మనం ఉండాలి. మన గర్వం ఉంటే దేవుని సన్నిధిలో నిలబడి, ఎందుకంటే తగ్గించుకునే వారిని హెచ్చిస్తా అని దేవుడు చెప్పాడు అన్నమాట. ఎవరైనా సరే తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. తగ్గించుకోకపోతే కష్టం. ఎందుకంటే దేవుడే తగ్గించుకొని వచ్చాడు కదా. దేవుడే తన సింహాసనాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చినప్పుడు మనం తగ్గించుకునే వారుగా మనము ఉండాలి అన్నమాట. కాబట్టి అలాంటి జీవితం మనము జీవించకూడదు. దేవుడు ఒకటి చెప్పాడు అంటే ఖచ్చితంగా దానికి లోబడేవారుగా మనము ఉండాలి. ఎప్పుడైనా ఆశీర్వాదాలు రావట్లేవు మనం అనుకుంటాం, కానీ ఆశీర్వాదాలు వచ్చేటట్టు మనం జీవిస్తున్నామా అనేది మనము మైండ్లో పెట్టుకోవాలి అన్నమాట. ఎందుకంటే అన్నిలను చూస్తేనేమో వాళ్ళు ఎదిగిపోతుంటారు, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతుంటారు, వాళ్ళు బిజినెస్లు జాబులు చేసుకున్నప్పుడు వారికి ఎక్కువ ఆశీర్వాదాలు వస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎక్కువ డబ్బులు ఇచ్చినా మనం చెడిపోయే అవకాశం ఉంటే కొన్నిసార్లు ఇవ్వడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంటారు దేవుడు ఏమన్నా అంటే ఇట్లా అనొద్దు, కానీ వాళ్ళు నోరు తెరిచి వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. దేవుడు ఏమన్నా సైకోనా? కష్టాలు ఉన్నా కానీ హెల్ప్ చేయడు, దేవుడు ఏమన్నా సైకోనా అని మాట్లాడతారు. దేవుడు సైకోనా? నిజమే. దేవుడు మనిషిని చూసి సంతోషపెట్టే పాడే దేవుడు కాదు. జాలి పడతాడు, మనతో పాటు ఏడుస్తాడట మనం బాధలో ఉంటే. కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి తప్పుపట్టే స్థితిలో మనం లేము. కాబట్టి దేవుణ్ణి ఏమనొద్దు. మనలో తప్పు ఉంటే మనం సరి చేసుకోవాలి. దేవుడు క్షమిస్తాడన్నమాట. కొన్నిసార్లు మనకు దేవుడు దూరం అయిపోయాడు అనిపిస్తుంది. సంసోన్కి అర్థం కాలేదట దేవుడు ఎప్పుడు దూరం అయ్యాడు ఆయనకి. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు దూరం అయ్యాడు, కానీ దేవుడు అంత ఈజీగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆదాముని దేవుడు తోట నుంచి ఎల్లగొట్టినా కూడా ఆయన మీద దేవుని కనికరం నిలిచింది. అవునా? దేవుని కనికరం నిలిచింది. ఎప్పుడైతే ఆదాం నిలగొట్టాడో, ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో అప్పుడే దేవుడు ప్రణాళిక స్టార్ట్ అయింది ఈ భూమి మీద. అప్పటికి ఈ నోవా కాలంలో ఎప్పుడైతే అక్కడ వర్షం పంపించాడో అప్పుడు దేవుడు డిసైడ్ అయ్యాడు,
ఇంకోసారి నేను ఎంత పాపం పెరిగినా కూడా లోకాన్ని నాశనం చేయను. దేవుడు ప్రేమే కదా, దేవుడు పరిశుద్ధుడై ఉండి కూడా ఇంకోసారి చేయను అని డెసిషన్ తీసుకున్నాడంటే దేవుని ప్రేమే కదా. కాబట్టి మనమంతా కూడా దేవుని పట్ల అకౌంటబిలిటీ ఉండాలా అనేది గుర్తుపెట్టుకోండి. కొంతమంది చిన్న చిన్న వాటి మీద చిన్న చిన్న డబ్బుల విషయంలో తప్పిపోతుంటారు. ఏదైనా లెక్క చెప్పమంటే చెప్పరు. వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే భయం, 800 అయితే 200 దొబ్బేయాలని చూస్తారు. అట్లా చాలామంది ఉంటారు. కానీ మనం అది ఉండకూడదు. ప్రతి పైసాకి లెక్క అనేది మనం చెప్పాలి అన్నమాట. మన బాస్ ఉన్నాడు అనుకోండి ఆఫీస్లో, మనం ఒకవేళ సిన్సియర్గా ఉంటేనే దేవునికి సాక్ష్యంగా ఉన్నాడు, వాళ్ళకి లోబడితేనే దేవునికి సాక్ష్యంగా ఉన్నాడు. అంతేగాని మన ఇష్టం కాదు. కొన్నిసార్లు ఏం అనకపోవచ్చు వాళ్ళు, కానీ మనం వాళ్ళకి తీసుకోవాలి అన్నమాట. కాబట్టి ఆ అకౌంటబిలిటీ మనకు ఉండాలి. ఇంకొకటి ప్రొవర్బ్స్ 27:17, ప్రొవర్బ్స్ సామెతలు 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిరుకానికి వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము పదునవుతుందట. కాబట్టి మనం ఒకరినొకరు బలపరిచే వారిగా మనం స్పిరిచువల్గా ఉన్నాం. అవతల వాళ్ళు ఏదైనా బలహీనతలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు ఎట్లా అంటే ఎప్పుడు అవతలోడు బలహీనత దొరుకుతుందా అని నొక్కేద్దామనే ఉంటుంది మనకు. అంతేగాని వాళ్ళని స్పిరిచువల్గా తీసుకొద్దామనేది మాత్రం ఎక్కడో పోయింది. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఈయన దొరికితే చూడు ఆడుకుంటా, ఇదే ఎక్కువైపోయింది. కాబట్టి అలాంటి స్థితి మనకు ఉండకూడదు. విశ్వాసులుగా మనం అలా మాత్రం అస్సలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ మనలో కనపడనప్పుడు అవతలోడు మారే అవకాశం లేదు. అది విశ్వాసులైనా అన్యులైనా సరే దేవుని ప్రేమ మనలో కనపడాల్సిందే అన్నమాట. సహోదర ప్రేమ ఉండాలా, సహోదరి ప్రేమ ఉండాలా. మన కోసం మనం ప్రార్థన చేయాలా. మనం ఒకవేళ మనం ఆర్థికంగా బలంగా ఉంటే హెల్ప్ కూడా చేయాలి. కానీ మనం ఎప్పుడు కూడా అవతలని డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడకూడదు. నువ్వు వేస్ట్, నిన్నే వాడుకున్నాను అనేది. మినిస్ట్రీలో నేను ఉన్నప్పుడు అప్పుడు కొత్త అన్నమాట, దేవుని నమ్ముకుంది. కొత్తలో ఉంటే వేరే వాళ్ళు సహోదరులు ఉంటారు కదా, నాకు అట్లా అర్థం కాకపోతుండే వాళ్ళు ఎందుకు ఇట్లా అంటారు. ఉన్నాను నువ్వు వేస్ట్లే, నిన్నెలా వాడుకుంటాడు దేవుడు అనేది. ఎందుకు ఇలా మాట్లాడతారనేది నాకు అసలు నేను అమాయకంగా చూసేటువంటి విశ్వాసులు వీళ్ళు మినిస్ట్రీలో ఉన్నారు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. కొత్తలో నాకు అసలు ఏం అర్థం కాకపోతుంది అసలు. కానీ అలా మనం అసలు ఉండకూడదు. మనం ఎప్పుడైనా నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు, నీకు కూడా దేవుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దాంట్లోనే మనము ఉండాలన్నమాట. అలాగుంటేనే మనం దేవుని విషయంలో కరెక్ట్గా మనము జీవించగలం. 2 కొరింథీ 5:10 చదువు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. ఏందట? మంచివైనా చెడ్డమైనా మన క్రీస్తు న్యాయం ఎదుట ప్రత్యక్షం కావాలని. ఇంత గొప్ప మాట చూడండి. మనమందరం కూడా ఇక్కడ తేడా ఏది, మరి ఎవరో స్టేజ్ మీద ఉన్నోళ్ళని కాదు, గొప్పోళ్ళని కాదు, ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో మనం నిలిచవలసిందే. తీర్పు దినాలు మనం మంచివైనా చెడువైనా అక్కడ మనకు కనపడతాయి దేవుని న్యాయపీఠం ఎదుట. కాబట్టి ఎవరు మన గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని ప్రేమ చూపించుకోగలిగితే ఒకరు దేవుడు ఖచ్చితంగా అటువంటి సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, అటువంటి సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు అన్నమాట. ఎక్కడైతే కఠినత్వం ఉంటుందో, ఎక్కడైతే దేవుని ప్రేమ కనపడదో ఆ సంఘము అంత స్పిరిచువల్గా ఉండదు. మనము జనాలు అనుకోవద్దు స్పిరిచువల్గా అభివృద్ధి చేస్తాడు అనగానే. ఇప్పుడు కొంతమంది కొద్దిగానే సంఘం ఉందనుకోండి, ఇక వీళ్ళు స్పిరిచువల్గా లేరా తీసి పారేయకూడదు. దేవుడు సమయం ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు పాస్టర్.
జెరమియా పాస్టర్ సాక్ష్యం నేను విన్నాను, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్. ఆయన 12 సంవత్సరాలు తిండి కూడా దొరకకపోతుండే. ఈరోజు 10,000 సంఘం ఉంది ఆయన. 12 సంవత్సరాల్లో తిండి కోసం కూడా ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసినాడు. అట్లాంటి పరిస్థితులు. అంటే మనం చిన్న సంఘంగా ఉండగానే ఇది వేస్ట్ అనుకోవద్దు. ఒక సమయం ఉంది, దేవుడు సమయం ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఒకరోజు దేవుడు వాడుకుంటాడు. ఎక్కువ మంది సంఘాన్ని చేస్తాడు స్పిరిచువల్గా అన్నమాట. ఎక్కువ సంఘం కాగానే 1,00,000 మంది రాగానే అది గొప్ప సంఘం అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఈరోజు ఉన్న స్థితి ఏంటంటే కొద్దిగా పాస్టర్ కూడా ఎట్లా అంటే నెగిటివ్గా అని చెప్తారే కానీ కొద్దిగా మనీ రాగానే ఈ కథ మనీ మీద మైండ్ పోతుంది. అది మనిషి ఒక బలహీనత, కానీ అది లేకుండా మనం చూసుకోవాలి. ఒక ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, లేకపోతే పాస్టర్గా చేసినా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయంటే దానికి అకౌంటబుల్ అనేది మనకు కావాలి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు నీకు డబ్బులు? దానికి ఒక పర్పస్ ఉంటుంది. తనే అయితే ఇయ్యరు కదా దేవుడు. అది ఎక్కడ ఖర్చు పెట్టాలనేది దేవుడి సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ జ్ఞానం మనకి ఇస్తాడు అన్నమాట. కాబట్టి ఆ విషయంలో, డబ్బుల విషయంలో అది చాలా పెద్ద బలహీనత. డబ్బులు అనేది ప్రతి ఒక్కరు పడిపోతారు. కాబట్టి ఆ విషయంలో మనం అకౌంటబుల్గా ఉండడం అనేది మనము చూసుకోవాలన్నమాట. చూసుకుంటే దేవుడు మనకు తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. అకౌంటబిలిటీ ఆఫ్ లీడర్స్. లీడర్స్ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఏంటంటే దేవుని సన్నిధిలో వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పరిచయం కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. లేదు అని నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు, ఈరోజు కొంతమంది సేవకులు అందరిని అంటలేను, ఒక 200 వస్తే సార్ ఎగిరిపోతారు అక్కడ. ఈరోజు దేవుడికి నీ పట్ల ఏం ప్రణాళిక ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి నిన్ను దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడు పరిచర్యకి అనేది ఉండాలి కదా మైండ్లో. అక్కడ పోతే, ఆ మీటింగ్ పోతే ఒక 200 పోయి ఇచ్చి భోజనం పెడతారు కాబట్టి నేను వెళ్ళిపోతాను అంటే అవసరమా? దానికోసం కాదు కదా నువ్వు దేవుడి పరిచర్యకు వచ్చింది, డబ్బుల కోసం కాదు కదా. పరిచర్య అంటే ఏంది? దేవునికి సమర్పించుకొని జీవించేదాన్ని పరిచర్య అంటారు. కానీ ఇది కూడా అంటే మనకు దేవుడు ఇస్తాడు, కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాం. కానీ మొత్తం ఇక డబ్బులే అనే మెంటాలిటీకి మనం వస్తే ఇక పరిచర్య ఏముంది ఆడ? ఇక్కడ దేవునికి దూరం అయిపోతారు అట్లాంటి. కొంతమంది కాలింగ్ లేకుండా బతకడానికి వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటారు. మనకు పర్సనల్ విషయాలు మనకు తెలియదు కూడా మనం మాట్లాడలేము, కానీ వాళ్ళు కాలింగ్ లేకుండా బతకడానికి వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఇది ఉండకూడదు. ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉంటుంది మన జీవితం పట్ల. ప్రతి ఒక్కరికి సమానమైన ఇక్కడ ఇందాక చదివినాం కదా 2 కొరింథీ 5:10 తీర్పు న్యాయపీఠం ఎదుట నిల్చోవాల్సింది ప్రతి ఒక్కరు. అది లీడర్స్ కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి మనం దాన్ని గమనించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మన యాక్షన్స్లో, మన ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క సన్నిధి మనకు కనపడాలన్నమాట. ఇంకొకరి మీద జడ్జిమెంట్ మనము చేయకూడదు. పర్సనల్ అకౌంటబిలిటీ మనకు ఉంటుంది. ఇంకొకరి మీద, ఎవరి మీద కూడా మనం జడ్జ్ అనేది చేయకూడదు. అంటే వీళ్ళు ఇట్లా కాబట్టి వీళ్ళు నరకానికి పోతారు అంటే మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి నరకానికి పోతారని? అంటే నువ్వు నరకానికి పోతావని దేవుడు నీకు చెప్పిండు, ఆయన నరకానికి పోతాడు, నువ్వు పరలోకానికి వస్తావని మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి ఒకరు నరకానికి పోతారని? తీర్పు తీర్చొద్దు. జడ్జిమెంట్ అనేది అది చాలా డేంజర్ జడ్జ్ చేసేది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను క్షమించాడో, బైబిల్ చెప్తుంది ఇతరులను క్షమించాలని. నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే ఇప్పుడు శాతాన్ ఏం చేసిండు? ఫస్ట్ లూసిఫర్ ఏం చేసి, నేను దేవుళ్ళకి కావాలి. దేవుడు ఎందుకు వెళ్ళగొట్టి, నేను దేవుళ్ళకి కావాలి. నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే నువ్వు కూడా అదే స్థితిలోకి వెళ్తున్నట్టే కదా. దేవుడికి మాత్రమే అధికారం ఉంది తీర్పు తీర్చేది. నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే నువ్వు ఆ స్థితిలో వెళ్ళిపోతున్నట్టు అర్థం. కాబట్టి అది చాలా డేంజర్. ఎప్పుడు ఒకరి మీద తీర్పు తీర్చకండి. అర్థమైందా? మనకు ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఒకరిలో ఏదైనా బలహీనత ఉంటే మనం వారిని దేవుని దగ్గర తీసుకురావాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం పడకుండా వారిని తీసుకురావాలి, అది దేవుని వాక్యం. అంతేగాని తీర్పు తీర్చి నువ్వు నరకానికి పోతావు అంటే నీకేమన్నా అథారిటీ ఇచ్చిందా అక్కడ పరలోకంలో? నువ్వు తీర్పు తీర్చని కాదు కదా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒకరి మీద మనం వేలెత్తి చూపించే అంత మనకు లేదు. కాబట్టి మనమంతా కూడా మనం ఆలోచిద్దాం. మనం ఎలా అయితే
మనం విశ్వాసం మనం ఏమై ఉన్నాం, దేవునిలో మనం ఏమై ఉన్నాం అనేది మనకు అవసరం అన్నమాట. దేవుడు రక్షించాడంటే నీకు ఎంత వాల్యూ ఉంది. ఎంతో మందికి రక్షణ లేకపోతే నీకు రక్షణ ఇచ్చాడంటే, దేవుడు నిన్ను పిలిచాడంటే నీకెంత వాల్యూ ఉంది దేవుని దృష్టిలో. కాబట్టి నువ్వు ఆ వాల్యూని కాపాడుకోవాలి. దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు అనేది నీ మైండ్లో ఉండాలి. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు, నువ్వు చేసే బిహేవియర్ కావచ్చు, నువ్వు నడిచే నడత, చర్చిలో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా గమనించుకొని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన పర్సనల్ అకౌంటబిలిటీ చాలా అవసరం. మనల్ని మనం పరీక్షించుకొని మనం దేవుని ఎందుకు కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనం గమనించుకొని పోయినప్పుడు దేవుడు పటజలనంత విస్తారంగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తా అని చెప్తున్నాడు. దేవుడు ఆకాశ వాకిళ్ళని విప్పి నోవా కాలంలో వర్షం పంపినప్పుడు తూములతో సహా వర్షం అక్కడ ఓపెన్ చేశాడట, మొత్తం వాటర్ పడ్డాడు. నోవా కాలంలో మనకు ఆశీర్వాదాలు కూడా అట్లా వస్తాయి. ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు అది ఒకటేసారి రాకపోయినా మీకు ఇచ్చే టైంలో దేవుడు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాడు. మనమంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అందరం కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నామో మనం గమనించుకొని మన జీవితంలో దేవుని నిజంగా సంతోషపెడుతున్నామా అని గమనించుకొని ముందుకెళ్దాం. దేవుడి కొద్ది వాక్యం దీవించేవారు. ఆమేన్. ఆపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా మరి ఈరోజు ప్రసంగం విన్నప్పుడు నాకు చిన్నతనాన 5th క్లాస్లో కూర్చున్నప్పుడు మా టీచరు ముందు కూర్చొని డిస్కషన్ చేస్తే ఎలా డిస్కషన్ చేశాడో అంత ముచ్చటగా అనిపించింది నాకు. ఏదైనా హల్లెలూయా. మనం మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరే ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో, వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నారో ఆ విషయాలు వాళ్ళిద్దరు అర్థం చేసుకొని షేర్ చేసుకున్నట్టుగా ఉన్నది. దేవునికి మహిమ కలిగిన కాక చప్పటి నిజంగా చెప్పబడిన ప్రతి మాటలో కూడా ఒక్కొక్క మాటలో ఒక్కొక్క అద్భుతమైన అనుభవములు లాంటి ముత్యాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో అర్థం చేసుకొని వస్తే, కానీ దేవుని మాట వినందు వల్ల కలిగినట్టి ఆశీర్వాదాలు ఏ విధంగా ఉన్నాయా అనేది విని దాని ప్రకారంగా అనుసరించే వాళ్ళకు మాత్రమే అవి దీవెనకరంగా మార్చబడతాయి. కానీ లేకపోతే ఏదో వచ్చిపోయి నాకు కాదులే చెప్పింది అని అనుకొని విన్నట్టుగా విని మెల్లకుండా వెళ్ళిపోయినట్టు వాడికి అటువంటి ఆశీర్వాదాలు ఎప్పటికీ రావు. ఇంకొకటి మాట కూడా అందులో మెన్షన్ చేసినట్టు విషయం ఏంటంటే, చిన్న సంఘాన్ని ఒక రకంగా, పెద్ద సంఘాన్ని ఇంకొక రకంగా దేవుడు చూసేవాడు కాదు. లేకపోతే జాబ్ చేసేవాడిని ఒక రకంగా, లేకపోతే వాచ్మెన్గా పనిచేసేవాడిని ఒక రకంగా చూసేవాడు కాదు. అందరం ఇక్కడికి వచ్చేళ్ళకి ఏమైంది, అందరం సమానమే. ప్రతి ఒక్కరం ఇక్కడ ఎవరు హెచ్చు లేరు, ఎవరు తక్కువ లేరు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ సమానంగా ఉన్నాం. కాబట్టి మనలో కొన్ని బలహీనతలు మనలో ఉన్నాయి. అది ఆత్మీయులుగా మనమే గుర్తు చేసుకోవాలి. వాటిని మనమే గ్రహించాలి, వాటిని మనమే గుర్తుపట్టాలి. మనమే గ్రహించాలి, గుర్తుపట్టి వాటిని మనమే ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. పేతురు గారు సరి చేసుకున్నారా లేరా? పేతురు గారు సరి చేసుకున్నారు కాబట్టి మరలా ముందుకు నడవగలిగాడు. దావీదు సరి చేసుకున్నాడు కాబట్టి మరలా ముందుకే నడవగలిగాడు. కానీ సరి చేసుకున్నట్టుగానే ఉన్నాడు, దేవుడు నాతో పాటే ఉన్నాడు, దేవుడు నాతో పాటే జీవిస్తున్నాడు అని అనుకున్నాడు సంసోను. కానీ అతనితో ఎవరు లేరు, దేవుడు లేడు. కాబట్టి ఈరోజు చాలా మంది సంసోన్ లాగా ఆలోచిస్తున్నారు, దేవుడు నాతో ఉన్నాడు అనే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నారే తప్ప, కానీ దేవుడు వాళ్ళతో ఉన్నట్టుగా కానీ లేనట్టుగా కానీ గుర్తెరగనంటి అమాయకమైన పరిస్థితుల మధ్యలో పడిపోతూ సాతానికి దగ్గర అవుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఈరోజు. కాబట్టి అటువంటి వాళ్ళంగా కావద్దు.
అందుకే దేవుడు చిన్న మంద భయపడద్దు. నువ్వు చిన్నవాళ్ళవైనా పెద్దవాళ్ళవైనా నువ్వు భయపడాల్సిన అంటే అవసరం లేదు. ఒక రోజు ఖచ్చితంగా దేవుడు ఆ సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అవసరం అన్నాడు, అమౌంట్ అంటే డబ్బులు ఎక్కువ ఇస్తే దానివల్ల నువ్వు ఎలాంటి అపాయాన్ని తెచ్చుకొని దేవునికి దూరం అయిపోతావో దేవునికి తెలుసా తెలీదా? కానీ మనం ఏం చేస్తామో, దేవుడు మనకు అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకి ఏమి ఇవ్వాలో, ఏ టయాన్ని ఇవ్వాలో, ఏ టయాన్ని ఇస్తే మనకు అది వీజ్ అవుతుంది అనేది దేవుడికి తెలుసు కదా. కాబట్టి దయచేసి మనం చేయాల్సిన ఆలోచనలో కూడా ఏమిటంటే, చెప్పబడిన ప్రతి మాటలో ఉన్నట్టు ఆ మర్మం ఏదైతే ఉందో ఆ మర్మాన్ని వెతికి ఆ మర్మము ప్రకారంగా నడిచే వారిగా మనం ఉండాలి తప్ప, అంతేగాని నాకు కాస్త బైబిల్ చదవటం వచ్చు, లేకపోతే కాస్త పాటలు పాడటం వచ్చు, లేకపోతే కాస్త నాకు తెలుగు ఉన్నది, వాళ్ళ మీద నేను కొంచెం పర్వాలేదు, నేను వాళ్ళ మీద కొంచెం బాగానే ఉన్నాను, ఈ రోజు నాకు 3 పూటల భోజనం పోతుంది, లేకపోతే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, వాళ్ళ మీద నేను పర్లేదు, బెస్టే, నో ఇబ్బంది లేదు నాకు అని అనుకుంటే ఎవరి గర్వాన్ని వాళ్ళనే దేవుడు అనుస్తాడు అనేది కూడా తెలియపడుతుంది. ఎవడైతే తగ్గించుకుంటాడో వాళ్ళే హెచ్చించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో ఫలించి విస్తరించి తట్టుకు దేవుడు చేయను గాక. ఒక పాట పాడి మన కానుకలు పట్టుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే మన టైం అయిపోయింది కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానుకలు పెట్టారు.